వెల్కమ్ టు మెగా 9 టీవీ. కొద్ది రోజుల క్రితం లండన్ నగరంలోని ఒక అత్యంత ఖరీదైన లగ్జరీ హోటల్లో సౌదీ అరేబియాకు చెందిన ఒక రాజ కుటుంబీకుడు విగతజీవిగా కనిపించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన మరణం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా, ఎవరైనా ప్లాన్ చేసి హత్య చేశారా అన్న కోణంలో లండన్ పోలీసులు ఎన్ని రోజులు తీవ్రంగా దర్యాప్తు చేశారు. కానీ తాజాగా వచ్చిన పోస్ట్ మార్టం ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో తేలిన నిజం చూసి అధికారులే షాక్ కి గురయ్యారు. ఈ మరణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు, ఎవరు ఆయనను చంపలేదు, ఆయనను బలి తీసుకున్నది కేవలం ఆయన విలాసాలు విన్యాసాలే అని దర్యాప్తులో స్పష్టంగా తేలిపోయింది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా కలకలం రేగుతుంది. ఈ కేసు విచారణ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. గత ఏడాది నవంబర్ 25న లండన్లోని కెన్సింగ్టన్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన హోటల్లో 29 ఏళ్ల సౌదీ యువరాజు మృతి చెందాడు. యువరాజు మరణ వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును చాలా గోప్యంగా ఉంచి విచారణ చేశారు. దీంతో ఆలస్యంగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. మరణించిన రాత్రి ఆ యువరాజు తన స్నేహితులతో కలిసి హోటల్ గదిలో ఒక భారీ సీక్రెట్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పార్టీలో అత్యంత ఖరీదైన విదేశీ మద్యంతో పాటు ప్రాణాంతకమైన డ్రగ్స్ ను విపరీతంగా వాడినట్లు ఆధారాలు లభించాయి. మితిమీరిన మోతాదులో డ్రగ్స్, ఆల్కహాల్ ఒకేసారి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి ఆ తీవ్రతను ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. ఫలితంగా తీవ్రమైన గుండెపోటు వచ్చి ఆయన అక్కడికక్కడే బెడ్ పైనే ప్రాణాలు వదిలాడని వైద్యులు అధికారికంగా నిర్ధారించారు. దీంతో ఇన్ని రోజులుగా ఉన్న మిస్టరీకి ఎండ్ కార్డు పడింది. మరణానికి ముందు రోజు రాత్రి యువరాజు సిగరెట్ తాగడానికి హోటల్ బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన తన గదికి తిరిగి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి వెళ్ళగా బాత్రూమ్ లో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ అప్పటికే యువరాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. యువరాజు రక్తంలో ఆల్కహాల్ స్థాయి 222 mg ఉన్నట్లు టాక్సికాలజీ నివేదికలో వెల్లడైంది. ఇది బ్రిటన్ లో డ్రైవింగ్ చేసేందుకు అనుమతించిన పరిమితి కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. పోస్ట్ మార్టం నివేదికలో మత్తు పదార్థాల మిశ్రమ ప్రభావంతో గుండె ఆగిపోయిందని తేలింది. ఇది బ్రిటన్ న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టించింది. టాక్సికాలజీ పరీక్షల్లో గామా హైడ్రాక్సీ బ్యూటిరేట్ తో పాటు గంజాయి ఆనవాలు, అలాగే ఆంధ్రణ తగ్గించే మందుల అవశేషాలు యువరాజు రక్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మందులు మద్యం కలయిక ప్రమాదకరమని నిపుణులు తెలిపారు. గతంలో యువరాజు అబ్దుల్లా మద్యం, కొన్ని ప్రిస్క్రిప్షన్ల మందులపై ఆధారపడే సమస్యతో చికిత్స పొందినట్లు విచారణలు తేలింది. 2025లో బ్రిటన్లోని ఒక డి ఎడిక్షన్ క్లినిక్ లో చేరి చికిత్స తీసుకున్నారని, అక్కడ డీటాక్స్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే చికిత్స తర్వాత తదుపరి ఫాలోఅప్ అపాయింట్మెంట్లకు ఆయన హాజరు కాలేదని స్పష్టమైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన అసిస్టెంట్ కరోనర్ జీన్ హర్కిన్ యువరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేదని, మూడో వ్యక్తి ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు కూడా కనిపించలేదని పేర్కొన్నారు. మత్తు పదార్థాల మిశ్రమ ప్రభావంతో జరిగిన ప్రమాదవశాత్తు మరణంగా తీర్పు నమోదు చేశారు. దీనిపై సౌదీ రాజదర్బార్ కూడా డిసెంబర్ 2, 2025న అధికారికంగా యువరాజు అబ్దుల్లా మృతిని ధృవీకరించింది. రియాద్ లోని ఇమాం తుర్కీ బిన్ అబ్దుల్లా గ్రాండ్ మసీద్ లో అంత్యక్రియలు, ప్రార్థనలు నిర్వహించినట్లు ప్రకటించారు. రాజకుటుంబానికి చెందిన యువరాజు లండన్ లగ్జరీ హోటల్లో ఇలా విషాదాంతం కావడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తుంది. సౌదీ రాజకుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ ఘటనపై బ్రిటన్, సౌదీ అరేబియా 2 దేశాల అధికారులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టి సారించాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి రాయబార కార్యాలయాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా నిలిచింది.